చేర్స్. అబ్బా పని చేసి వచ్చిన వాళ్ళని నేను హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే ఒక క్రేజీ ప్రాంక్ మీ ముందుకు వస్తున్నాను అనమాట. ఏంటంటే ఈ 2 కూల్ డ్రింక్లు ఉన్నాయి కదా, ఒక థమ్స్ అప్ ఒక స్ప్రైట్లో అయితే మొత్తం సాల్ట్ కలిపేసి అయితే శీర్షిక క్రేజీగా ఉంటుంది. చెప్పే కాదు కానీ ఎస్ ఎట్లా అంటే అట్లా ఉంటుంది, మీరు చూడండి ఓకేనా. దీంట్లో అయితే ఫస్ట్ సాల్ట్ అయితే కలుపుకుందాం, తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్. రండి. ఓకే, స్ప్రైట్లో అయితే సాల్ట్ అయితే ఇద్దాము. ఇక స్టార్ట్. లోపల ఓకేనా, సాల్ట్ అయితే వేసినాము. చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అబ్బబ్బబ్బబ్బా, ఏం చేస్త్రీ. ఒకసారి మనం టేస్ట్ అయితే చూద్దాం ఎట్లుంది అనేది. ఏం ఎండ కొడుతుంది ఊరయ్యా, బాగా ఎండ కొడుతుంది రూ. ఏయ్ శిరీష వెళ్ళే ఏం పండుకున్నాయింది? చెట్టు నీడకు మంచిగా చల్లగా ఉన్నావానే? ఏమైంది అట్లున్నావు? ఎందుకు లేపినా? ఏం లేదు కానీ బాగా ఎండ కొడుతుంది కదా, కూల్ డ్రింక్ తీసుకొచ్చినావు, నీకు ఒకటి నాకొకటి. నువ్వు స్ప్రైట్ తాగుతావు కదా, నీకోసం తెచ్చినావు. ఇప్పుడు ఎందుకు మరి? ఎండ కొడుతుంది కదా అందుకనే తెచ్చిన, కానీ తాగరాదు, బాగా ఎండ కొడుతుంది కదా అందుకనే తెచ్చిన. ఇష్టం కాకపోతే ఇష్టం లేదే తీసుకొస్తామని, ఇష్టమనే తీసుకొచ్చిన. బ్లాగ్ మనవాడే. నీకు బాగా ఎండ కొడుతుంది కాబట్టి నేను థమ్స్ అప్ తెచ్చుకున్నా, శీర్ష కోసం అయితే స్ప్రైట్ తెచ్చుకున్నావు. ఆమెదేమో తెల్లగా ఉన్నది, నాదేమో నల్లగా ఉన్నది. మా బావ మనసు కూడా తెల్లగా ఉంటది, అందుకని నా మనసు తెల్లగా ఉంది కాబట్టి తెల్లగా తెచ్చిన, నీ మనసు నల్లగా ఉంది కాబట్టి నేను నల్లగా తాగుతున్నా. रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ తాగరాదు. మా బావ ఎంత ఇష్టంగా తీసుకొచ్చినా కదా, మా బావ చాలా మంచోడు. మా ఒకసారి కూడా ఇట్లా రాలే. ఏంటిది టింగు అని? ఎందుకో ఏమో, నువ్వు మంచోడి కాదట. ఏ అట్లెట్లుంటది? నీ నరాలు ఇగో ఇట్లన్నా ఏది ఒక్కడి కూడా లేవు, నీ నరాలు కరెక్ట్ పని చేస్తలేవు. మరి ఎందుకు రావు? చప్పుడు రావాలి, చప్పుడే రాలే. వస్తుంది కానీ బాగా ఎండ కొడుతుంది, ధూప బాగా అవుతుంది. నువ్వు ఎండలో పోయి తీసుకొని వచ్చినవా? మరి ఏం చేయాలి? అబ్బా, నువ్వు ఇంట్లో పడుకున్నావేమో, రోజు పడుకున్నా. సూపర్ ఉన్నది, తాగు, నువ్వు కూడా తాగు. చేసుకూడదు. అబ్బా చేసి కొడతావా? పెట్టు, ఇద్దరం చేసుకూడదాం. ఏదో తంసావే తాగుతున్నాం కానీ మందు తాగినట్టు ఫీల్ ఉంటుంది మనకు. ఫస్ట్ తాగి నువ్వు ఫస్ట్ తాగి. నేను తాగుతున్నా కదే, ఫస్ట్ తాగి. స్ప్రైట్ నేను తాగా. ఎందుకు? నాకు అలవాటు లేదు. ఒక్క చుక్కనే తాగి నువ్వు టేస్ట్ చేసుకొని నాకు, అప్పుడు నేను టేస్ట్ చేస్తా. తాగు. నువ్వేంది తాగడానికి నవ్వుతున్నాడు? తీసుకొచ్చినప్పుడు తాగాలి కదా. నేను తాగుతున్నా, ఇష్టంగా తీసుకొచ్చినావు కాబట్టి నువ్వు ఒక చుక్క తాగు. ఫస్ట్ నువ్వు తాగు, నాకు ఇష్టం, నేను తాగుతా. సరే నువ్వు తాగు, నువ్వు తాగిన తర్వాత నేను తాగుతా. నవ్వుతాడు
నాకు ఉన్నది కదా థమ్స్ అప్ ఉన్నది, నేను థమ్స్ అప్ కలిపినావా ఏంది ఎట్లా నవ్వుతాను? విషయం కలిపితే నీకు నేను ఎందుకు ఇస్తానే? మరి నువ్వు టెస్ట్ చేసి నాకు అట్లా నీ నమ్మకం ఉంటేనే తాగు, లేకుంటే తాగు. అరే నువ్వు టెస్ట్ చేసి నీకు వద్దు నీ మీద నమ్మకం ఉంది, మరి కానీ పాయసం ఇచ్చినా తాగుతా. మరి ఇష్టం అంటావు? మరి ఏదో ఏదో అట్లా అని కాదు, ఏదో ప్రేమ కొద్ది తెచ్చి ఇస్తేనేమో బాగా ఈసం కలిపినావు ఇది అంటావు ఏంది? బాగా ఏమన్నా అట్లా కాదు, ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఇంకా కూల్ డ్రింక్ తాగినా కడుపులో చల్లగా ఉంటదేమో అనేసి తెచ్చిన. నువ్వు స్ప్రైట్ తాగుతావు కదా, థమ్స్ అప్ తాగవు కదా, కెమికల్ ఎక్కువ ఉంటుందని నువ్వు తాగవు కదా థమ్స్ అప్, అందుకనే నీకు స్ప్రైట్ తెచ్చినా, నా కోసమేమో థమ్స్ అప్ తెచ్చుకున్నా. ఇంకేంది? मस्त शेड जो नाही राहिली తాగు లేకుంటే నువ్వు తాగితే తాగు, లేకుంటే నాకు ఇచ్చేయి అంతే. తాగమంటేను తాగితే తాగు, లేకుంటే తాగదు. తాగుతా జరుగు, తాగడానికి రాదు కానీ జరుగు. ఇగో తాతలు ముత్తాతలు అందరు తాగండి, తాతలు ముత్తాతలు అందరు తాగండి. మీ తాతకు కూడా పోసినావా? మా తాతకు పోతా, మా తాతకు పోయాలి, మా తాతకు చాలా ఇష్టం. అంతేనా? మరి చేసుకొట్టు. చేర్స్. అబ్బా అబ్బా ఏం గదిలో స్ప్రైటే అది. మొత్తం ఉప్పు 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 ఎందుకుంటది? బిబి ఎక్కువ కావాలనుకున్నావు ఏంది బావా? ఉప్పు ఎక్కడ దానిలా? అది స్ప్రైట్ అది. ఒకసారి మంచిగా చూడు, నీ పళ్ళల్లో ఉప్పు ఎక్కువైందేమో. ఉప్పు నోరు మొత్తం మొత్తం ఉప్పు ఉప్పు చేసినావు, నోరు సాల్ట్ సాల్ట్ అయిపోయింది. అది మన గణేష్ గారు చేసిన ప్లానింగ్ అది. ఇగో స్ప్రైట్ లా ఉప్పు కలిపిద్దాం బాబాయ్ అన్నాడు, అందుకని ఉప్పు కలిపి కానీ అది ఎట్లున్నదిరా? అంతకన్నా ఉప్పు తాగితే ఎవరైనా బీపీ ఇట్లా దప్పుని వచ్చేస్తుంది. అయితే థమ్స్ అప్ తాగు. ఇగో ఇప్పుడైతే ఇందాకైతే బావ అయితే నాకు ఉప్పు నీళ్ళు తీసుకొచ్చి అయితే ఇచ్చింది కదా, ఇది స్ప్రైట్ అని చెప్పి. ఇప్పుడేమో మా వదినకు పిలిచి, ఇగో ఎండలో బాగా పనిచేసి వస్తున్నావు కదా, ఇగో స్ప్రైట్ అయితే తాగు అని మా వదినకైతే పిలిచి ఇస్తా. మీరైతే చూడండి మా వదిన ఏం చేస్తుందో చూడండి, ఓకేనా? శారదా రా, రా నీకు ఒక పని. దా 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 రాగా. రా కూర్చో. కాకర పుల్ల కూడా వస్తానుగా, కూర్చో సార్. ఇగో మా వదిన అయితే వచ్చేసింది, ఇగో స్ప్రైట్ అయితే ఇస్తున్నా. ఈ స్ప్రైట్ అయితే మొత్తం తాగా, చుక్క కూడా ఉంచొద్దు, ఓకేనా? ఇది ఛాలెంజ్. నువ్వు తాగు, ఫస్ట్ తాగినాకనే తెలుస్తుంది ఏదనేది. ఇందాక నేను తాగినా నువ్వు ఎండలో పని చేసి వచ్చినావు అని నేను వాటర్ ఇచ్చినావు. లేదు మంచిగా, నువ్వు తాగు.